నిన్న జరిగిన ఎలక్షన్ ప్రక్రియలో హోరాహోరీగా జరిగిన ఎలక్షన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చాలా వరకు మాకు సహకరించారు. నాకు ఈ ఎలక్షన్స్లో ఇమ్యూనిటీ ఎంపీగా ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను. దానికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఈ ఎలక్షన్స్లో నాకు సహకరించిన దేశాధిపరెడ్డి గారికి, నరేష్ కుమార్ రెడ్డి గారికి, తర్వాత అక్కులప్ప గారికి, షమీ మస్లం గారికి, దాని తర్వాత జింకా చలపతి గారికి, ఉదయ్ కుమార్ గారికి, సాయి ప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత చైర్మన్ మనుజ గారికి, తర్వాత మదనపల్లి మళ్ళా రామసముద్రం జెడ్పీటీసీ ఎంపీటీసీ, తర్వాత ఎంపీపీ గారికి, కేశవరెడ్డి గారికి, సిహెచ్ రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా భాస్కర్ గౌడ్ గారికి, సిహెచ్ ప్రకాష్ గారికి, అదేవిధంగా నందా గారికి, రెడ్డపరెడ్డి గారికి, సదాశివరెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, ఇంకా చాలా వరకు పేర్లు నేను లిస్ట్ చేశాను. ఇంకా చాలామంది ఈ ప్రక్రియలో చాలా కీలకంగా ఉపయోగించినారు. చాలా కష్టపడి ఈరోజు మనకి ఈ స్టేజ్లో మనం చేరినామంటే వాళ్ళకందరికీ మూల కారణం వీలయ్యి మన కార్యకర్తలు కానీ, మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఆహర్నిశలు కష్టపడి ఒక క్యాండిడేట్ అయిన నన్ను మిథున్ రెడ్డి గారిని చాలా వరకు శక్తి వంచన లేకుండా కష్టపడి ఈరోజు మనకు సక్సెస్ గమ్యానికి అంటే విక్టరీ గమ్యానికి వరకు చేర్చినారు. కాబట్టి ఇంకా ఓన్లీ ఒక కౌంటింగ్ ప్రక్రియ మొత్తం బ్యాలెన్స్ ఉంది. దీనన్నిటికీ మేము ఈరోజు మన సతీశ్నాథ్ రెడ్డి గారు కూడా, మన ఆనంద్ రెడ్డి గారు, మన డాక్టర్ అనిల్ గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, ఇంకా పేరున చాలా కొన్ని పేర్లు నేను మర్చిపోయాను, క్షమించండి, ఏమనుకోదండి. ఇంకా చాలా వరకు ప్రతి ఒక్కరూ దీంట్లో నాకు సహకరించినారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇదే విధంగా మేము ఈరోజు ఎట్లా టీం వర్క్గా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొని సక్సెస్ అయినామో, ఇదే విధంగా ఫ్యూచర్ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా మేము ప్రజల సేవలు కూడా అందరూ ఒకే ప్లాట్ఫామ్ ఉంది. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు అవసరాలు ఏమున్నా ఖచ్చితంగా మేము 100% దీని గురించి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాము. ప్రజలు ఈ రకంగా మాకు సహకరించినారు. ప్రజలు కూడా మాకు చాలా వరకు సహకరించినారు. ఈరోజు మదనపల్లి ఓటర్స్ కూడా చాలా తెలివి ఉండేవాళ్ళు. ఖచ్చితంగా ఎవరు మనకు ప్రజలకు బాగా చేయగలరు, ఏ రకంగా అభ్యర్థి అయితే మనకు మేలు జరుగుతుందని ఆలోచించి ఓటేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు నా మీద పెట్టిన విశ్వాసాన్ని ఖచ్చితంగా నేను ఒమ్ము చేయకుండా రాబోయే 5 సంవత్సరాల్లో అందరినీ కలుపుకుంటా పోయి ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి మదనపల్లి కృషి కోసం సహకరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను.